ఏం పని చేస్తారన్న మీరు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉందన్న? 4-5 ఎకరాలు ఉంటుంది. వచ్చిందా రైతు బంధు వచ్చిందా? వచ్చింది. ఏం కొంతమందికి రాలే అంటూ అడిగితే రైతు బంధు రాలే అంటే అంటే ఎక్కువ ఒక ఎకరా చాలా మందికి రాలేవు. ఏడో ఒకరికి ఇద్దరికి వచ్చినాయి అంటే వచ్చి అడిగినందుకు ఇది ఒక ఎకరా వరకు రావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారని ఇచ్చారేది మీకు? ఏం లేదు, కాంగ్రెస్ ఏమో బీజేపీ. మరి ఆ పెద్ద మనిషికి ఎందుకు రాలి? ఆయన కూడా బీజేపీ అంటగా. అది ఆయన అందరికి ఎందుకు ఇవ్వలే అని నాకేం తెలుసు, అందరికి ఇచ్చేది. అంటే ముఖాలు చూసి ఏమన్నా ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు ముఖాలు ఇంకా చూసిపోతారా? మీరంతా ఒకటే ఊరు కానీ మీరు కొట్లాడుకోవాలి. అరే మాకు ఇచ్చి 2 ఎకరాల వరకు వచ్చింది, మిగతా రాలేదు. ఇక వేరే వాళ్ళకి మాకు అయితే తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం మారి, ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఎవరెవరు ఎట్లా మాకు తెలియదు కదా. వాళ్ళు అదే గవర్నమెంట్ అయితే మాకు చెప్పడానికి వస్తుంది ఏమన్నా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏముందో, ఎందుకు వెళ్ళరు ఏం కదా వాళ్ళకి తెలియాలి. ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి? రైతు బంధు చాలా మందికి రాలేవు. కొంత వ్యతిరేకత కనిపిస్తుందా? రైతు బంధు రావట్లే రైతులు అనిపిస్తుందా? ఏమంటారు రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పైన ఏమంటారు? ఏమంటారు అంటే ఆయన చేస్తారు. ఇప్పుడు ఏదో రైతు బంధు అయితే ఏదో కొంత చేసిండు, ఇంకా ఏం చేయలేదు ఇప్పుడైతే. ఇప్పటి వరకు అయితే ఉచిత విద్యుత్ అయితే రాలేదు. గ్యాస్ కనెక్షన్లు కూడా చాలా మందికి రాలేవు. అవి ఏం వచ్చేస్తా ఉంటున్నారు, మరి ఏమో తెలియదు. వస్తుండా మీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వచ్చిపోతుండా? ఇప్పటివరకు అయితే లేదు. ఒక్కసారన్నా ఈ పరిగికి బీసీ ఎమ్మెల్యే అయిందా? ఎవరు బీసీలో నన్ను గెలిపించుకురాను ఇక్కడ నుంచి? ఏం లేదు. అంతమందుకు మహేష్ రెడ్డి 2 సార్లు అయిందా? 2 సార్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత 3ఓసారి ఇంకో రెడ్డికి ఇచ్చారు. ఒక్కసారి బీసీకి అవకాశం ఇద్దామన్న ఆలోచన ఎవ్వరికి కూడా రావట్లేదు అన్న? రాలేదు మరి వాళ్ళకి అట్లా. కానీ ఒకవేళ బీసీ నిలబడితే వేస్తారా అన్న? ఓటు వేయరు కదా? వేస్తారు, ఎందుకు వేయరు? ఇక ఆయనకి ఏమి ఇస్తాం లేదు, బీసీకి ఆ రెడ్డికి వేస్తే ఏమైనా పనులు చేస్తారు అనుకుంటారు? ఏం లేదు, బీసీ కానీ కూడా వేస్తారు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఇంకో 4 రోజులు టైం ఉన్నాయి. అన్ని పార్టీ వాళ్ళు వచ్చి తిరిగిపోతురా? అందరు తిరుగుతారు. ఏమనుకుంటారు పబ్లిక్? ఏమనుకుంటారు? మీరు బీజేపీ కార్యకర్త కాబట్టి బీజేపీ అంటారు, పబ్లిక్ ఏమనుకుంటారు అన్న? పబ్లిక్ అంటే మేము పబ్లిక్ నుంచి మాకేం అవసరం చెప్పు. మేము బీజేపీ మాకు నచ్చింది. బీజేపీ మంచిగా పని చేస్తాడు, నరేంద్ర మోడీ గారు మంచిగా పని చేస్తారు. ఎటువంటి సమావేశాలను కానీ, దేశ అభివృద్ధి గురించి కానీ, ఇక్కడ పోయిరాలన్నా ఏమైనా అందరిలో కలిసిమెలిసి ఉంటాడు, మంచిగా పని చేస్తాడు, అన్నీ బాగా పట్టించుకుంటాడు. అందుకని ఫస్ట్ కూడా ఇంతకుముందు బీజేపీ వేసినాం, మళ్ళీ బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాం. అట్లా పొద్దుకాలం గిట్నే కూర్చుంటారు కానీ మీరంతా. సరే, మీరు బీజేపీ కార్యకర్త కాబట్టి బీజేపీకే ఓటేస్తుంటారు, వేరే పార్టీకి అన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని పార్టీ వాళ్ళు కూర్చొని మాట్లాడతారు కదా, వాళ్ళు ఏమంటారు? ఇతర పార్టీ వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ సోపతి అయితే ఉంటారు కదా, అరే అక్కడ ఆయనే ఉండాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అట్లా అంటారు, ఓటేసినప్పుడు మనం చూస్తామా ఎవరికి ఎట్టేస్తారని. ఇప్పుడు మీరు అడుగుతారు కాబట్టి అంటారు అన్నప్పుడు అంటారు, వాళ్ళ మాటల వల్ల కలుసుకోవాలని, కలుసుకొని మాట్లాడాలి ఏదో ఒకటి అని అంటే అంటారు. నిజమైన ఉద్దేశం వాళ్ళ అసలైన ఉద్దేశం ఏమంటారో మనకేం తెలుస్తుంది? ఇప్పుడు అక్కడ మోదీ ఉండాలని ఓటేస్తా అంటారు, లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి ఓటేస్తా అంటారు? మోడీ ఉండాలని, ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా గెలిపిస్తేనే కదా ఇప్పుడు మనం పనిచేసేది తెలిసేది. మోడీ ఇంపార్టెన్స్ ఏ ఫోటోకి ఇస్తారు? మోదీ ఫోటోకా కొండా విశ్వేశ్వరరెడ్డి? మోడీకి ఇస్తారు అంతే. కానీ డబుల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉంటే కొంత ఇంకెక్కువ డెవలప్ చేయగలుగుతాం అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అర్థం కాలేదు, చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ సెంట్రల్లో కూడా మేము రాహుల్ గాంధీ మా నాయకుడు ఉంటే కొంత ఎక్కువ డెవలప్ చేస్తాం కదా అంటా ఉన్నారు. ఎక్కువ డెవలప్ చేస్తారంటే ఇప్పుడు చేయలేదేమో. ఇప్పుడు మోడీ ఏం చేయలేడని, మోడీ ఏం చేస్తలేడు, ఇది చేయలేడు అని 10 మంది అంటే అప్పుడు అది వేరే. అది ఇప్పుడు అట్లా ఎవ్వరు అనలే కదా. ఇప్పుడు మోడీ ఏం పని చేయడు, అది చేయడం అంటే ఏం చేస్తున్నాడు, చాలా చేసిండు ఆయన. ఓకే, దాన్ని బట్టి మనము ఇంకోసారి గెలిపిస్తే ఇంకోసారి ఇంకా బాగా చేస్తాడేమో అని అట్లా ఉంటుంది పబ్లిక్ ఎవరికైనా. ఇప్పుడున్న పట్టు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు చూపించలే? మీరు ఎందుకు గెలిపించుకోలే మీ బీజేపీ అభ్యర్థిని? బీజేపీ అభ్యర్థి ఎందుకు గెలవడం? మేము ప్రయత్నం చేసినాం, గెలిపించడానికి ప్రయత్నం చేసినాం, కానీ ఏదో జరిగిండవచ్చు, గెలవకపోవచ్చు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు సెంటర్ వరకు వస్తే మేము ఎక్కువ బీజేపీ. మొన్న బీజేపీకి వేసిరా కాంగ్రెస్కి వేసిరా? మొన్న బీజేపీకి వేసినాం. బీజేపీకి వేసారు.